నామినేషన్ దాఖలు చేస్తున్న తీన్మార్ మల్లన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటన. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా తన కుటుంబ ఆస్తులను 1.50 కోట్లను ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఓకే, రైట్. దీని మీద ఇది ఒక చర్చనీయాంశంగా నాకు తెలిసిన కాడికి ఈ తీన్మార్ మల్లన్న యొక్క విషయానికి వస్తే చర్చనీయాంశంగా మారింది. ఏంది ఈ తీన్మార్ మల్లన్న ఆస్తులు ప్రకటించడం ఏంది? నరేంద్ర మోడీ దోసుకోవడం ఏంది? తీన్మార్ మల్లన్న ఆస్తులు ప్రకటించడం ఏంది? 1,50,00,000 విలువ గలటువంటి ఆస్తులు ప్రభుత్వానికి ఇస్తున్నా అంటే ఏంది ఇక్కడ? ఎవరు ఆస్తులు సంపాదించుకోవద్దన్నటువంటి ఆలోచన, లేదంటే పుచ్చలపల్లి సుందరయ్య ఆయుధం అనుకుంటుండా, లేదంటే ఆస్తులతో పాటు పుచ్చలపల్లి సుందరయ్య వచ్చినట్టు తీన్మార్ మల్లన్న సైకిల్ మీద ఏమన్నా అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకి కానీ, లేదంటే రాజ్యసభకు కానీ, లేకుంటే పెద్దల సభకు కానీ పోదామనుకుంటున్నాడా? నేను ఏమంటానంటే సిపిఎం, సిపిఐ లాగా ఏదో మేము అంటారు కదా, మేము ఆస్తులు సంపాదిద్దు ఆ పార్టీ చేసి ప్రజలకు జీవితం లోపల అవినీతి చేయొద్దు అన్నది ఒక ఇంపార్టెంట్. బ్లాక్మెయిల్ చేయొద్దు. ఒక రాజకీయ నాయకుడు అవకాశం ఒక పెద్ద హోదాలో ఉన్నప్పుడు అవినీతి చేయకూడదు. దాంతోపాటు ఏం చేయకూడదు అంటే ప్రజలకు ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశాలను మొత్తం ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి. అది కాకుండా తీన్మార్ మల్లన్న తన ఆస్తులను ప్రభుత్వానికి ప్రకటించడం వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? నువ్వు ప్రభుత్వానికి నీకున్న ఆస్తులు ప్రకటిస్తే నీ పిల్లల పరిస్థితి ఏంది? నువ్వు ఏమనుకొని ఈ పని చేస్తున్నావు అనేది ఎవరికి అర్థమవుతలేదు. నా ఆస్తులు ప్రభుత్వానికి, నీ ఆస్తులు ఏంది, నీ కథ ఏంది? అసలు ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి నీ ఆస్తులు ప్రకటించినావు, రేపు నువ్వు కాన్వాయ్ పోతుంది, నేను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, నీకు డబ్బులు నువ్వు పోతా ఉంటే నువ్వు తిరిగేదేమో లగ్జరీ కార్లలో, నీకు ఉండేదేమో పెద్ద కాన్వాయ్, నువ్వు పెద్ద హంగామా, ఇవన్నీ పెట్టి నా ఆస్తులు ప్రకటిస్తాను. ఎవడు ప్రకటించమన్నా నేను? ఏంది ఇది అంతా? ఒకవేళ నేనేమంటానంటే నువ్వు నిజాయితీగా ఉంటాంటే ఉండు. నేనేమంటున్నానంటే నీ ఆస్తులు అనేటివి మీ తాత సంపాదించినా, మీ తండ్రి సంపాదించిన ఆస్తులా, నువ్వు సంపాదించిన ఆస్తులా? ఒకవేళ సంపాదిస్తే నీకు ఒక టీవీ ఛానల్ ద్వారా ఎన్నిట్లు వచ్చినాయి, నువ్వు ఇచ్చే జీతాలు ఎన్ని, ఇవన్నీ ఒకసారి చూడాల్సి వస్తుంది. నువ్వు ఆస్తులు నేను ఒక 50% పాజిటివ్గా చూస్తున్నా తీన్మార్ మల్లన్న, 50% నెగిటివ్గా చూస్తూ ఉన్నా. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఆస్తులు నేను తీన్మార్ మల్లన్న తనకి ఒకసారి పోయినా, తీన్మార్ మల్లన్న వ్యక్తి దగ్గరికి ఒకసారి పోయినా. తీన్మార్ మల్లన్న దార వీర సూనకర్ణుడు, మొత్తం ఉన్నకాడికి ఆస్తులు కాదు, ఎవరు పోయినా తీసి కట్టలకి తీసి ఇస్తారని చెప్పిర్రు. అది నిజంగానే కావచ్చు అని నేను తీన్మార్ మల్లన్న తనకి పోయినా. ఆడికి పోతే ఆడ పరిస్థితి ఎట్లుందంటే ఒక ఘోరమైన పరిస్థితి. ఆయన మాట తీరు, ఆ కథ నాకు అట్లా అనిపించింది. అలాంటి వ్యక్తి సమాజం దృష్టిలో ఆస్తులు ప్రకటిస్తున్నా అని చెప్పేస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఆస్తులు ప్రకటన అనేది ఏంది? దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు రేవంత్ రెడ్డి గారికి ఆస్తులు ఉండొద్దు అంటే, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆస్తులు ఉండొద్దు, ఎవరికి ఆస్తులు ఉండొద్దు, కేసీఆర్కి ఆస్తులు ఉండొద్దు అని నువ్వు అందరికీ నిదర్శనం ఉండవనుకుంటున్నావా? నీ తెలివితేటలు ఏమన్నా ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో వచ్చిన పరిస్థితి అంటే అధిక తెలివితేటలు చూపించడం లోపల ఈయన మించినవాడు ఎవరు లేడు, ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు అనేది అపనమ్మకంతో తీన్మార్ మల్లన్న దూరం పెడుతురుకుందాం ఇంతవరకు దాకా. ఇలాంటి విషయంలో ఆస్తులు ప్రకటిస్తే నీకు ఉన్నది ఎంత? 1,50,00,000. 1,50,00,000 నువ్వు ప్రభుత్వానికి ఇచ్చి నీ పిల్లలకేం పెడతావు? అంటున్నా. నీ పిల్లల అనాథ ఆశ్రమానికి అప్పగిస్తావా? ఏం కార్యక్రమం? మరి నువ్వు ఆస్తులు ప్రకటించినావు కదా, మరి నీకు దమ్ము ఉందా మరి అందరు కూడా ఆస్తులు మొత్తం అందరికి అప్పయ్యాలి చెప్పాలని? నేనేమంటానంటే ఒక విధంగా ఆస్తులు సంపాదించుకోకుండా పుచ్చలపల్లి సుందరయ్య లాగానో ఇంకెవరి లాగానో ఆదర్శంగా ఉంటావా? నువ్వు సైకిల్ మీద పోతావా, బస్సులలో పోతావా? ఆ విధంగా ప్రకటించు. తిరిగేదేమో లగ్జరీస్ కార్లలో, ఉండేదేమో విధానము, ఖర్చు పెట్టేది ఎక్కువ, నాకున్న ఆస్తులు ప్రకటిస్తా, ఇవన్నీ ఎవడు చేయమన్నటువంటి కార్యక్రమం కాదు. తీన్మార్ మల్లన్న అనేటువంటి సమాజాన్ని మేల్కొల్పడం, నీవు ఒక 2 కోట్ల ఆస్తో 3 కోట్ల ఆస్తో
నీ పిల్లల కోసమో కలిగి ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఆ ఆస్తి కూడా నీ స్వతహాగా సంపాదించిందంటే ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇస్తే 4 కోట్ల మందికి నువ్వు ఇచ్చేటువంటి 1,50,00,000 ఆస్తి ఏమవుతుంది? ఒక పొట్టు కూడా కాదు. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నీకు చెప్పేతోడు ఎవడు చేయండి. లక్కీగా తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తికి దేశంలోనే అత్యధికంగా లైవ్ చూసే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది క్యూ న్యూస్ మాత్రమే, తీన్మార్ మల్లన్న ఛానల్ మాత్రమే. భారతదేశంలోనే అత్యధిక మంది, సుమారు 20,000 మంది లైవ్ చూడగలిగినటువంటి ఛానల్ ఏదైనా ఉంది అంటే అది తీన్మార్ మల్లన్న ఛానల్ మాత్రమే. ఆ విధంగా పేరున్నటువంటి తీన్మార్ మల్లన్న నీ అదృష్టమా, నీదేందో లక్క, నీ టాలెంటా మాకు తెలియదు. సరే, ఎట్లొచ్చిందో వస్తూ ఉన్నది. కానీ నీ ఆస్తుల ప్రకటన అనేది ఏంది? అసలు నీకున్నటువంటి కార్యాచరణ ఏంది? ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు? నువ్వు ఎన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు? ఓ పార్టీ పెడితేవి, ఆ పార్టీలకు పోతేవి, బీజేపీకి పోతేవి, వీడికోతేవి. ఇప్పుడు స్టెబిలిటీగా ఉండాలనుకుంటా. ఇదేందా ఈ ఆస్తుల ప్రకటన? ఎవరు నీకు చెప్పినాడు? నాకు ఆస్తులే లేవు అంగులాగా అంటివి. ఈ ఆస్తులు ఎట్లొచ్చినాయి మరి అది చెప్పు. నాకు అంగిలాగు సిద్ధాంతం అంటివి. అంగిలాగు సిద్ధాంతం బాగానే ఉంది. నీ అంగిలాగు సిద్ధాంతం అని 6 ఏళ్ల కింద ప్రకటించినావు. 6 ఏళ్ల కింద అంగిలాగుంటే ఈ ఆస్తులు నీకు ఎట్లా వచ్చినాయని అడుగుతా ఉన్నా. మరి ఈ ఆస్తులు ప్రకటించినావు కదా, దీని తర్వాత ఆస్తులు నాకు రావని చెప్పి ఎట్లా చెప్పగలుగుతావు? అంటే మనిషి నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు. ఈ దేశంలో ఉన్న అన్ని ఆస్తులు దయ్యం మింగినట్టు మింగాడు. కానీ ఏమి తెలియనట్టు ఉంటున్నాడు, ఎవరినో అడ్డం పెట్టుకొని. నీ పేరు మీద ఆస్తులు లేవని నువ్వు జబ్బలు దాచుకోవాల్సిన అవసరం లేదు. బినామీల పేర్ల మీదనో, ఇంకోరి పేరునో, అత్త పేరు మీదనో, మామ పేరు మీదనో, బామ్మాడి పేరు మీదనో, తమ్మిని పేరు మీదనో, వదిన పేరు మీదనో, ఎవరి పేరు మీద ఆస్తులు ఉంటే అది బినామీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకున్న వీలునామా కావచ్చు. ఆ విధంగా ఉంటే కూడా అదేం గొప్పేం కాదు. నేనేమంటున్నానంటే ముఖ్యంగా నీకున్నటువంటి నీకు పిల్లలు లేకపోరు, నీకు పిల్లలు లేరు, నువ్వు ప్రకటించడం ఒక అర్థం ఉంది. తీన్మార్ మల్లన్నకు పిల్లలు లేరు అనుకో, 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎందుకు నువ్వు ఈ పైసలు ప్రకటించినావు? నువ్వు నాకు ఆశలే వద్దన్నాడు, ఈ 1,50,00,000 ఎట్లా సంపాదించినావు, ఏడ దాచుకున్నావు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి మల్లన్న. నీకు చెప్పేతోడు లేక నేనేమంటున్నాడు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. నీకు ఖచ్చితంగా మద్దతు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న కష్టపడాడని చెప్పి నీకు ఇవ్వాలని చెప్పి ఒక టికెట్ ఇచ్చింది. ఇచ్చినాక పక్కన ఉన్నటువంటి లీడర్లు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని నువ్వేందో తీసుకొచ్చి నువ్వు ఆస్తులు ప్రకటిస్తే మరి రేపు రేవంత్ రెడ్డి కూడా ఇల్లు కూడా అమ్మాలి. ఉన్న వాళ్ళందరూ అమ్మాలి. అట్లనే చెప్పు. ఆ చెప్పే ధైర్యం ఉందా మరి నీకు? ఉందా? అంత ఈజీగా చేయకూడదు అనేది నేను ఏమంటున్నానంటే, ఎవరు కూడా తీన్మార్ మల్లన్న మంచిగా బతుకొద్దని మేమేం కోరుకుంటలేము. నీ పిల్లలు కూడా మంచిగా ఉండాలి, నీ పిల్లలకు 5 ఎకరాల భూమి ఉండాలి, 2 ఇండ్లు ఉండాలి, నీకు బతకడానికి సర్వీస్ చేయడానికి నీ తానికి వచ్చిన వాళ్ళకే నువ్వు పైసలు తీసుకొని టీవీలో చూపిస్తావు. ఎవరన్నా అడగనికి పోతే నేనే ఓ పని ఉండి వస్తే పక్కకు దొప్పుకుంటూ పోయినావు నువ్వు. అలాంటి వ్యక్తి 1,50,00,000 ప్రకటించిండు. ఇవన్నీ అనుమానాలు వచ్చే కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా ఇప్పటికైనా ఒక స్టెబిలిటీ లాగా ఉండాలనే తీర్మానం మల్లన్నకు హితబోధ చేస్తా ఉన్నా. హెచ్చరిక కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొత్త నిర్ణయాలు నేనేదో గౌతమ బుద్ధుని, నేనేదో ఇంకేదో అని చెప్పుకోనికి ప్రయత్నం చేస్తే కూడా అంత బాగా ఏమనిపించదు. అది అనుమానాలకే తావిస్తుంది. ఊరికే సైలెంట్గా ఉన్నదని నిన్ను ఎవడు కోరలే. ఏమయ్యా నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, నిన్ను ఎవడు కోరలే. ఇది నీ పైత్యం తప్ప ఇంకోటి కాదు. ఈ పైత్యమైనటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు నువ్వు ఆస్తులు ప్రకటించినావు? ఎవడు నిన్ను ప్రకటించమన్నాడు? ఒకవేళ నువ్వు ఇట్లా చేస్తే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఏం సందేశం ఇస్తావు? నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనుకుంటాడు? వాళ్ళకు కూడా నేను ఏమంటానంటే, ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు తీర్మానం మల్లన్న లాంటివాడు ఇంకెవరో అన్నప్పుడు కొంచెం నేను ఏమంటానంటే, పూర్తిగా అవినీతి, కేసీఆర్ కుటుంబం లేక అవినీతి చేయకూడదు, అడ్డగోలే ఫామ్ హౌజులు కట్టకూడదు. అవినీతికి ఎగబడి దోచుకుంటే వాడు ఈ ప్రజాస్వామ్యంలో దోషి అవుతాడు. నువ్వు అట్లా చేయకపోతే చాలు. కానీ నీ ఆస్తులు ఎవరికి కావాలన్నా? 4 కోట్ల మంది ప్రజలకు 1,50,00,000 ఎంతో ఆటన వస్తుందా? ఒక ఆటన ఇలా నువ్వు ఎట్లా డెవలప్ అయ్యావు చెప్పు మల్లన్న? ఎట్లా ఒక ఛాయ్ పైసలు
ఒక ఛాయ్ పైసలే అని చెప్పి 5 రూపాయలు 10 రూపాయలు వేసే కదా నువ్వు ఈ స్థాయికి వచ్చినావు. మరి నువ్వు ఆస్తులు ప్రకటించడం ఏంది? నీ ఆస్తులు ప్రకటన ఏంది అంటున్నా. లేని హంగామా చేయరాదు, దయచేసి లేని హంగామా చేయరాదు. నీ తాన ఉన్న ఏమనుకుంటున్నా, మీ అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు. ఇక మా తాన మా దగ్గర లైవ్ చూస్తున్నామంటే తీర్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి, ఆయన బ్యాస కావచ్చు, ఆయన ఆశ కావచ్చు, లేదంటే ఒక లైవ్ ప్రోగ్రాంలో మా వ్యంగ్యంగా మాట్లాడకమో ఇంకోటో ఏ టీవీ ఛానల్కి లేని రేటింగ్ ఉండడాన్ని మేము పూర్తిగా అభినందిస్తాం, ఆహ్వానిస్తాం. తీర్మార్ మల్లన్న కష్టాన్ని కూడా, ఒక డిగ్నిఫైడ్ వర్క్ను కూడా మేము చాలా గౌరవిస్తాం. కానీ తొందరపాటి నిర్ణయాలు, ఏదో నేను ఉన్న పలంగా భగవంతుని అయిపోవాలి, ఉన్న పలంగా ఇంకేమాలు అయిపోవాలని నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలియదు. కానీ నీకు ఖచ్చితంగా అసలుకే ఎసరు వచ్చేటువంటి కార్యక్రమాలు చేయకుంటే మంచిది. నేనేమంటున్నానంటే, నాకు అంగిలాగి సిద్ధాంతం అన్నావు, అంగిలాగు ఒకటి ఉంది, మరి నీకు అంగిలాగా కానీ మరి నీ పిల్లలకి ఏంది అంటున్నా. ఆ విషయములా జాగ్రత్తగా ఉండి పని చేస్తే మంచిది. నేను నా ఆస్తులను ప్రభుత్వానికేనంట, ఇగో నా ఆస్తులు అన్ని ప్రభుత్వానికి. కొత్త దానికి తెరలేపుతున్నాడు ఈయన. నామినేషన్లు దాఖలు చేస్తున్న తీర్మానం మల్లన్న. నేనేమంటున్నానంటే, అందరూ చేస్తే బాగానే ఉండదు, కానీ ఎవరు చేస్తాడు? ఇది మంచి పని. నేనేమో తీర్మానం మల్లన్న ఒక రకంగా నీ చిత్తశుద్ధికి, నీ గొప్పతనాన్ని నేను అభినందిస్తున్నా. కానీ ఇది ప్రజలకు ఆస్తులు వంచినంటే ఒక పాజిటివ్ వేవ్ కోసం చేసినవా, లేదంటే 5-6 ఏళ్ల కింద అంగిలాగి సిద్ధాంతం తప్పితే 1,50,00,000 ఆస్తులు టికెట్లు వచ్చినాయి అనేది కూడా, ఆస్తులు వద్దని చెప్పిన వ్యక్తి నువ్వే, సంపాదించిన వ్యక్తి నువ్వే. దాని తర్వాత ఇప్పుడు ఆస్తులు అప్పగించడం నువ్వే, రేపు సంపాదించేది నువ్వే కావచ్చు కదా. ఇవన్నీ ప్రజలకు రేపు ప్రశ్నించడానికి అనుమానమే అలవాటు అయ్యేటువంటి కార్యక్రమం చేయకపోతేనే మంచిది. నీకెవడో సజెషన్ ఇచ్చినోడు, ఈ సజెషన్ వల్ల రేపు భవిష్యత్తు కూడా అంత మంచిది కాదు అని నేను చెప్తా ఉన్నా. సరే, నేను మరి ఇట్లాని నేను దోసుకోమని నేను చెప్పట్లేదు, ఎవరిని దోసుకోమని నేను చెప్పట్లేదు. 2 పిల్లలు ఉన్నప్పుడు నీ 1,50,00,000 ఆస్తి, ఒక ఇల్లు కూడా కాదు, అది ఒక ఇల్లు కూడా కాదు. పిల్లలకైతే ఇల్లు కావాలి కానీ, లేకుంటే పిల్లలకు ఆదా తీసినాక ఇచ్చినావా? నీ పిల్లలకు ఒక 5-5 కోట్లు తీసి, మీ వాళ్ళకి తీసి, మీ భార్యకి తీసి ఇచ్చినావా? ఎట్లా చేసినావా అనేది నాకు తెలియదు. కాకపోతే ఈ సాలిసాలని ఒక 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1,50,00,000 ఆస్తులు ప్రకటిస్తున్న అంగిలాగి సిద్ధాంతం అని చెప్పి ఆదర్శం ఉండడానికి ప్రయత్నం చేసినావు. కానీ నాకైతే అంత మంచిగా ఏమనిపిస్తలేదు. అది నీ ఇష్టం, నువ్వు ఏం చెప్పుకున్నావు. కానీ ఇక ఎవరు ఏమనుకున్నా నేను చెప్పింది మాత్రం ఇది. ఇందరు కూడా ఇంకా మీరు అనొచ్చు, ఇంకా చాలా మందికి కొంతమంది కేసీఆర్ లాంటి వాళ్ళకు, లేదంటే ఇంకెవరన్నా దోచుకున్న దోపిడీగాళ్లకు, మోసగాళ్లకు ఇది నిదర్శనం కావచ్చు, ఒక గొప్ప రాజకీయ లక్షణం కావచ్చు ఇది అన్న వాళ్ళకు కూడా ఇది మంచి పరిణామమే. నేను కాదనను, నేను మంచి పరిణామం. తీర్మానం మల్లన్న ఏ ఆస్తులు లేకుండా ఉన్న ఆస్తులను రాసిచ్చి రాజకీయాలు వచ్చాడు, గొప్ప వ్యక్తి అని కొంతమంది అనుకోవచ్చు. ఇంకా పక్క ఉన్న లీడర్లు కూడా దోచుకునే వాళ్ళకు ఒక చెంపచెప్పు కావచ్చు, అది ఒక మార్గదర్శకంగా, అంటే 2000 ప్లస్ అండ్ మైనస్లు చూస్తే అది కూడా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నా. చివరికి నేను ఏమంటున్నంటే, మనమే ఆడుకుంటుమి, మనమే ఆస్తులు వంచబడుతుంది, మనమే రూపాయి ఆటని ఆడుకుంటుమి, మనమే చందాలు వసూలు చేస్తుంది, మనమే మళ్ళా ఆస్తులు వంచబడితే గిదేంది కార్యక్రమం అని నేను గదే అన్నా. గంతే తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా మంచి తీర్మార్ మల్లన్న చాలా రోజులు ప్రశ్నించేటువంటి గొంతుగా తెలంగాణ రాష్ట్రంలో ముందున్నానన్న డౌటే లేదు. ముందున్నటువంటి మల్లన్నకు ఖచ్చితంగా ఎమ్మెల్సీలకు గెలవాలనే నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఎమ్మెల్సీ గెలవాలి, ఖచ్చితంగా పట్టభద్రులంతా ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉంది. ఇక ఎలాంటి పరిణామాలు ఉంటాయో కానీ తీర్మార్ మల్లన్నను 2 రకాలుగా చూస్తారు. ఈ ఆస్తులు ప్రకటించడం వల్ల రాష్ట్రం మొత్తం హర్షధ్వానాలు ఏముండవు, పాజిటివ్ ఉంది, ఇంట్లో నెగిటివ్ ఉంది. మ్యాక్సిమము తన ఆస్తులు ప్రకటించడం అనేది తనకు తాను గొప్ప వ్యక్తిగా ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది. ఇక దాని తర్వాత ఆస్తుల మరి పిల్లలను ఏం చేసినా ఇంకన్నీ ఆయన ఏమంటారు పర్సనల్ విషయం ఇది. కాకపోతే ప్రభుత్వానికి ప్రకటించాడు కాబట్టి ఇక నేను ఈ విషయాలు మాట్లాడొచ్చింది. నేను ఇంకా నేను సీరియస్ చేయదలుచుకోవాలి, దీని పెద్ద గురించి ఎక్కువ టాక్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే తీర్మానం వల్లన్న ఎమ్మెల్సీకి నిలబడుతున్న సందర్భం లోపల ఖచ్చితంగా ఏబిఎం ఛానల్ నుంచి కూడా గెలవాలని నేను కోరుకుంటాను. అందులో డౌటే లేదు, ఖచ్చితంగా ముందుకోవాలని కోరుకోవడంలో తప్పులేదు. రైట్.